తెలంగాణ కోసం అయినాయి. ఇప్పుడు జరిగే ఎన్నికలను దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనకు రామ మందిరాన్ని కట్టించి దేశంలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్ళీ మనకు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంటికి అక్షంతర రూపంలో అందించిన వారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలియదు ఆ సమస్య, కానీ గ్రామాలకు పోతే 75 ఏళ్ళు అయితే అది స్వతంత్రం వచ్చి ఎవరు పాలించినా కూడా గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్స్ లేకుండా. మీకు కూడా ఊళ్ళో సంబంధాలు ఉంటాయి. ఒక నాట్లక కంచెలు లేవు, సాటు లేవు, జాగలు లేవు. అసలు మహిళలకు బయలుదేరిపోదామంటే ఎంత కష్టం ఉండదో అది చెప్పుకోవాలని, వర్ణించాలంటే. మొట్టమొదటిసారిగా మోడీ గారు నా ఆడబిడ్డలు చెంబులు పట్టుకొని బయలుపోయిపోయే పరిస్థితి రావద్దు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడతాను, ఇంత అభివృద్ధి అవుతుంది, ఇదేం దిక్కుమల్ల పథకం అని చెప్పి భావించి ప్రతి ఇంటికి గుడిసె ఉండని, రేడియో షెడ్ ఉన్న ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. మనకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ చదువుకోవడంలోకి ఈ అకౌంట్ ఎందుకు అని చెప్పి గేలి చేశాడు. కానీ వాళ్ళ ఆ ఓపెన్ చేయబడ్డ అకౌంట్లు మన జీవితాలకు తోడ్పాటు అందిస్తాయని చెప్పి చాలామంది భావించలేదు. మీరు ఇవాళ చూడండి, కంకులు అమ్ముకుంటున్నారు కావచ్చు, కూరగాయలు అమ్ముకుంటారు కావచ్చు, చేపలు అమ్ముకుంటారు కావచ్చు, మటన్ అమ్ముకుంటారు కావచ్చు, చికెన్ అమ్ముకుంటారు కావచ్చు. ఏ షాపుకు పోయినా కూడా చదువురాని మహిళలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, చిల్లర సమస్య లేకపోయినా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్తో వస్తువు కొనుక్కునే స్థాయికి తెచ్చింది. మీకు తెలుసో తెలియదు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పినప్పుడు అందరికి డిజిటల్ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి, కథ ఏంటి అనుకున్నారు. కానీ దీంట్లో గింత ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అమెరికా లాంటి దేశంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా అమలు కావాలని 10 ఏళ్ళు పడితే, చదువురాని దేశంలో, గరీబులున్న దేశంలో 7 ఏళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉన్నటువంటి దేశం ఈ దేశం. అంటే మోడీ గారి నాయకత్వంలో అక్కడ ముందు పోతున్నాం మనం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది హైదరాబాద్లో బతకాలంటే, ఏదో కుటుంబంతో ఆదివారం వచ్చిందంటే ఓ గార్డెన్కి పోయినా, పార్కుకు పోయినా, లేదా ఇక్కడ హోటల్పై తిందామన్నా, దేవుని గుళ్ళపై మొక్కుదామన్నా కూడా భయం ఉండేది. భర్తను బయటికి పంపినప్పుడు భార్య అనేది, అయ్యా జాగ్రత్త అయ్యా, ఎక్కడ బాబులు పేరుతో జాగ్రత్త అని చెప్పి పిల్లలు కొడుకులు బయటికి పడినప్పుడు కూడా చెప్పారు. మీకు ఇప్పుడే గుర్తు ఉందని, మన సెక్రటరీ ముందు లుంబిని పార్క్ ఉంటుంది. లుంబిని పార్కులో ఆటలాడుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లులు బాంబులు పేలిపోతే కంటాలు విరిపోయాయి, ముండాలు తెగిపడ్డాయి, అభయాలు దొరకకుండా పోయి మొత్తం హైదరాబాద్తో తలగిలిపోయి. గోకుల్ చాట్ అనే కోటి దగ్గర అక్కడ గప్చుప్లు అమ్ముకుంటుంది. చిన్న వ్యాపారం చేసుకున్న దగ్గర పిల్లలపై తింటుంటే, ప్రజలపై తింటుంటే బాంబులు పేలిపోయి ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోయారు. జీవోత్సవ వల్ల పడున్న మనుషులు ఇప్పటికి కూడా, సాయిబాబా కూడా ఉండదు తెలిసిన పూజలు చేసుకోవడానికి పోయిన పాపం, అపముషపం తెలియని వాళ్ళు పూజలు చేసుకున్న వాళ్ళు పోతే బాంబులు పెడితే అనేక మంది చచ్చిపోయారు. అంటే ఎక్కడో కాడ రక్తం చెందని రోజు లేకుండా. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బాంబులు లేవు, బాంబు పేలులు లేవు, చచ్చిపోలు లేవు, టెర్రరిస్టులు లేరు, అటాక్ లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా నిత్యం బుల్లెట్ గాయాలతో వచ్చే సైనికులు, బుల్లెట్ల గాయాలతో వచ్చే ప్రజల ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదు. అంటే ఒక్క మాట చెప్పండి, మోడీ గారు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది, భరోసా వచ్చింది. మీరు బట్టజాబు మెటల్ డిటెక్టర్ ఉండేది,
మెటల్ డిటెక్టర్లు చెక్ చేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండేది. ఇలా సెక్యూరిటీ సిబ్బంది లేదు, మెటల్ డిటెక్టర్లు లేవు, ఖర్చు లేదు, స్వేచ్ఛగా పోయే పరిస్థితి. ఇంకా ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను కొత్త కాదు, నేను పాతవాణ్ణి. 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో మీ కళ్ళ ముందు ప్రతి నిత్యం కనబడే బిడ్డ నేను. ఎక్కడ వంట వార్త జరిగినా, ఎక్కడ రాస్తా రోకం జరిగినా, ఎక్కడ జైళ్ళ పాలైనా కూడా మేమంతా తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో, శాసనసభలో ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేక కొట్లాడడంలో మా పాత్ర ఏంటో కూడా మీకు తెలుసు. దాని గురించి నేను చెప్పాల్సి లేదు. రాష్ట్రం వచ్చింది, తెలంగాణలో కొత్తగా ఆర్థిక మంత్రి ఎట్లా పనిచేయడం అన్నిటికంటే బాగా గుర్తుండేది. ప్రపంచమంతా వణికిపోయిన సందర్భం కరోనా సందర్భం. ఒకరింటికి ఒకరు రానియలే, ఒక ఊరిలో ఇంకో ఊరికి రానియలే. భర్తకు కరోనా వస్తే భార్య దాకా పోలే, చచ్చిపోతే కూడా శవాన్ని కూడా అనాథ శవంలాగా కుటుంబ సభ్యులు లేకుండానే మున్సిపాలిటీలు పూర్తి చేసిండు, గ్రామ పంచాయతీ సిబ్బంది పూర్తి చేసింది తప్ప మనం కూడా పోయే సందర్భం ఉంది. కష్టకాలంలో నేను అంత దురదృష్టమైన బాధాకర సన్నివేశంలో నాలాంటి వాడిని కరోనా పేషెంట్ల మధ్య ఉండి వాళ్ళకు దవాఖానీలు, వాళ్ళకు ఆక్సిజన్ అవసరం పడితే, వాళ్ళకు మందులు అవసరం పడితే, వాళ్ళకు డాక్టర్లు అవసరం పడితే, వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం పడితే వాళ్ళ మధ్య ఉండి ధైర్యం ఇచ్చి కాపాడిన వ్యక్తిని ఆనాడు కరోనా మంత్రి నేను. మోడీ గారు ప్రతి 10 రోజుల కోసం మాతో మాట్లాడారు. తెలంగాణలో ఏమైతుంది కరోనా, రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, ఆక్సిజన్ ఉందా, టాబ్లెట్ ఉన్నాయా, డాక్టర్ ఉన్నారా, ఎవరి బాధ ఉందా, ఇట్లా ప్రతి 10 రోజుల కోసం అడిగట్టు. చివరికి ప్రపంచమంతా వణిగిపోతుంటే దీనికి ఏదో ఒకటి కనుగొనకపోతే ప్రజలు చచ్చిపోయేటట్టున్నారు, ఉపాధి లేక చచ్చిపోయేటట్టున్నారు, ఆకలితో చచ్చిపోయేటట్టుగా భావించి మొట్టమొదటిగా వ్యాక్సిన్ కనుగొని హైదరాబాద్లోనే ఉత్పత్తి చేసి మనందరికీ 2 డోసులు 3 డోసులు అందించి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఇవాళ వ్యాక్సిన్ అందిస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలు కూడా భారతదేశానికి సాయం చేసి చెప్తారు. ఇవాళ ఆకలి, ఉపాధి పోయింది, కంపెనీలు బంద్ అయిపోయినాయి. మీకు తెలుసు కరోనా ఎంత వేదన దుఃఖాన్ని మిగిల్చిందో ఇప్పటికి మనం మర్చిపోము. ఇప్పటికి అనేక కుటుంబాలు దివాళి తీసినాయి, అనేక రకాల వ్యాపారాలు కూడా ఇలా కనుమరుగైపోయినాయి. అలాంటి పేదలకు కనీసం అన్నమన్న పెట్టాలని చెప్పి మొట్టమొదటిసారిగా మోడీ గారే ఢిల్లీ నుంచి పైసలు పంపించి, మన పైసలు కావచ్చు కదా, పైసలు పంపించి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం చొప్పున ఇప్పటికి ఒక 7 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మళ్ళీ 4-5 వేలు కూడా ఇస్తా అని చెప్పి మళ్ళీ మనం తింటున్న బియ్యం ఇక్కడ మీరు ఇచ్చేది కాదు, మనం తింటున్న బియ్యం డబ్బు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న డబ్బు కాబట్టి నేను ఒకటే ఈ ప్రాంతంలో పెద్ద నియోజకవర్గం 37 లక్షల ఓట్లున్నాయట. మల్లేశం అంటారా 37 లక్షలు. నేను అంటున్నా, ఏ ఇంటికి పోతా, నేను ఏ వాడకానికి పోతా, ఎంతమందిని కలుస్తా, నేను ఎంతమంది దండం పెడతా, ఎంతమందికి నా మాటలు వాళ్ళు చేరే ఆస్కారం లేదు. కాబట్టి మీరే కథానాయకులై ఇవాళ మీ మున్సిపాలిటీ, దుండిగల్ మున్సిపాలిటీ